హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు కొర్లగొంది గ్రామంలో ఉన్నాం. రైతన్న పేరు వచ్చేసి మీ పేరునా? దొడ్డు బసవన్న. అయితే మీరు వచ్చేసి ఎన్ని ఎకరాలు మిరప వేస్తున్నారు? 9 ఎకరాలు మిరప సాగండి. మొత్తం ఇదే అన్న ఫోన్ కొంచెం సైలెంట్ పెట్టండి. మొత్తం ఇదే 5531 ఏనా? కాదా 2043 కొంచెం 2043 ప్లస్ ఇదొకటి ఈ రకం 6 ఎకరాలు ఇది, అది 3 ఎకరాలు అది. 6 ఎకరాలు ఇది, 3 ఎకరాలు అది. అయితే మీ చేతిలో ఉన్న ఈ డబ్బా పేరు ఐడియా ఉందా? ఐడియా ఉండదు. ఏం పేరు దీని పేరు? త్రిగుణాస్త్ర. అయితే ఈ రైతన్న వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్ర అండి. త్రిగుణాస్త్ర స్ప్రే చేసుకున్నాడు. అయితే దీన్ని స్ప్రే చేసుకొని ఎన్ని రోజులు అయిందన్నా? 6 రోజులు అయిపోతుంది. 6 రోజులు అయింది. ఏమేమి రిజల్ట్ ఉంది దీన్ని? ఇది మైడ్స్, ఓకే, ముదురు పోతుంది, మైట్స్ క్లీన్ పోతుంది, ఇంకా పూలు కూడా వస్తుంది, పూత కూడా వస్తుంది. నల్ల తామర కంట్రోల్ అవుతుందా? అంటే బ్లాక్ త్రిప్స్ అంటాం కదా. ఇప్పుడు ఇవన్నీ కొత్త పిందెలు దిగినట్టు దీనికేనా? ఇప్పుడు చిన్న చిన్న పిందెలు, ఈ కింద కాపంట దీనిది కాదండి. రైతన్నలకు ఎవరికైనా గుర్తు పెట్టుకోండి. 6 స్ప్రేల తర్వాత 6 రోజుల తర్వాత నేను రావడం జరిగింది. కొత్త పిందెలు చిన్న చిన్న పిందెలు అయితే దీనివే రైతు చెప్తా ఉన్నాడు. ఈ కొత్త పిందెల దీనివే కదా, చిన్న చిన్న పిందెలు, ఈ చిన్న కాయలు కానీ ఈ చిన్న కాయలు కానీ దీనివే అంటారు. మొత్తానికి అయితే ప్రతి రైతు వాడుకోవచ్చు. 6 రోజుల్లో కొత్త పిందె దిగుతా ఉంది, బ్లాక్ రిప్స్ కంట్రోల్ అవుతా ఉంది, ఎర్రనెల్లి కంట్రోల్ అవుతా ఉంది. ఇంకొకటి ఇప్పుడు మనకు తోట కూడా ఎక్కడ కొనలు కూడా మాడిపోతలేవు, చిగుర్లు కూడా చూపించు ఒకసారి వీడియో కూడా, చిగుర్లు కూడా చూపించు. ఎక్కడ మాడిపోవడం కూడా లేదు, వచ్చే ప్రతి చిగురు ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు అక్కడ అన్న దగ్గర కూడా ఫోకస్ చేయి. ఆ కింద నుంచి వచ్చిన బ్రాంచెస్ చూడు, అది కూడా ఎంత కాయపడుతుంది, జూమ్ చేయదని. ఆ పిందెలు కూడా కనపడుతున్నాయి కదండి. రైతన్నలు గమనించండి, ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఇదంటే మొదుబారిపోయింది కానీ ఇదంతా కొత్త చిగురే చూడండి, కొత్తది. ఎంత కాయలు పడుతున్నాయి చూడండి, కాయలు పడుతూ ఉన్నాయి, మంచిగా సెట్ అవుతా ఉంది. ఇదంతా కొత్త చిగురే, మంచి కాయ దిగుతా ఉంది. ప్రతి రైతన్న ధైర్యంగా వాడొచ్చు కదా. ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని? యోగప్పన దగ్గరే శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ కొర్లగొందిలోనే తెచ్చుకున్నారు. ఎంత పడింది ఎకరానికి ఇది? రేట్ ఐడియా ఉందా? 1600 పడుతుంది. అంతకే ఇచ్చాడా? ఎక్కువ ఇచ్చాడా? పోలీస్ కూడా మామూలు పోలీస్ అదొక 900 ఏమనుకుంటా, 800 900 పడుతుంది. మొత్తం మీద బాగుంది కదా రిజల్ట్. ఇది రిజల్ట్ బాగుంది. రైతుకు చెప్పొచ్చు. కాపు దిగుతా ఉంది, పూత వస్తా ఉంది, గ్రోత్ వస్తా ఉంది, మంచి కాప్ సెట్టింగ్ తో పాటు నల్ల తామర బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతా ఉంది. క్లీన్ అయిందా? బ్లాక్ త్రిప్స్ కూడా క్లీన్ అయింది. ప్రతి రైతుకు చెప్పొచ్చు. ఎర్రనల్లి క్లీన్ అయింది, చిగుళ్ళు కూడా ఎక్కడ మారడం కూడా లేదండి. 5531 రకం ఇది. 2043 కూడా ఇట్లనే ఉందా రిజల్ట్? అది కూడా బాగుంది. ఓకే, రైతులకు చెప్పొచ్చు కదా అయితే. ఓకేనా? ఎట్లా ఉంది? నువ్వు ఆ రోజు మెటాఎక్స్ కొట్టావు, త్రిగుణాస్త్ర కొట్టావా? ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయిందంటే. ఇప్పుడు యాక్చువల్ కంటే పోయినసారి 10 రోజుల కింద 15 రోజుల కింద వచ్చినప్పుడు మెటాఎక్స్ తీసుకున్నాం ఈ రైతు దగ్గర. ఇప్పుడు త్రిగుణాస్త్ర కూడా కొట్టాడంటే ఆల్రెడీ. బాగుందే తోట అనేది? ఎట్లా ఉంది దీని రిజల్ట్? చూస్తా ఉన్నావు కదా ఇప్పుడు. బాగుందా? ఓకే, ఇబ్బంది ఏం పడద్దు, మంచిగా మాట్లాడు. మీరన్నా డీలర్, మీరు కూడా ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? బాగుంది కదా, రైతుకి చెప్పొచ్చు కదా. ఇదేంటి, ఎక్కువ మనం ఏం చెప్పాల్సిన పని లేదు, రైతు మాటలు వింటే చాలు. విన్నారు కదా మీరు కూడా. త్రిగుణాస్త్ర మీరు కూడా స్ప్రే చేసుకోండి. దీంట్లోకి కాంబినేషన్గా పోలీస్ వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. న్యూట్రియన్స్ కావాలని కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీంట్లో ఒక బాటిల్ వస్తుంది, ఆ బాటిల్ దాంట్లో పాటు ఇంకొక ప్యాకెట్ కూడా ఉంటుంది. ప్యాకెట్ మాత్రం చాలా మందంగా ఉంటుంది. అంటే మనకి వాటర్ ఎక్కువ కలుపుకోండి. వాటర్ ఎక్కువగా అంటే ఇప్పుడు ఒక డబ్బా, చిన్న డబ్బా కాకుండా కొంచెం పెద్ద డబ్బా తీసుకొని కొలతపావు ఎక్కువ పెంచుకుంటే ఇంకా ఈజీగా కరిగిపోతుంది మందు కూడా. అలా కలుపుకోండి. పోలీసు త్రిగుణాస్త్ర బెస్ట్ కాంబినేషన్, ప్రతి రైతన్న వాడచ్చు. ఇంత కాపు ఉన్న మంచి గ్రోత్ వస్తూ పైన వచ్చే చిగురులు, ప్రతి చిగురు పూత కాపు మాత్రం దీనిదేనండి. ప్రతి రైతన్న ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు. ఇదే వీడియో ఇప్పుడు చిన్న చిన్న చిగురు కనపడేటి వల్ల దీనికి. ఓకే, థ్యాంక్ యూ.